యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్షిణి ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. మీకందరికీ నమస్కారం. ప్రస్తుత భాగంలో గణపతి అథర్వ శీర్షం అందలి విశేషాలు వింటారు. వేదములు 4. అవి ఋగ్యజుస్సామ అథర్వ వేదాలు. అథర్వ శీర్షం వేదాలలో ఒకటైన అథర్వవేదంలోనిది. అథర్వవేదానికి సంబంధించిన ఉపనిషత్తు నుండి గ్రహింపబడింది. వేదాలలోని అథర్వవేదంలో మంత్రములన్నీ శక్తివంతమైనవని అంటారు. మంత్రశాస్త్రానికి ప్రధానమైనది అథర్వవేదం. అథర్వ శీర్షంలో శీర్షం అనగా శిరస్థానం. అథర్వ శీర్షం అంటే అథర్వవేదంలో శీర్షస్థానంలో చెప్పబడుతున్న మంత్రములు అని అర్థం. గణపతి అథర్వ శీర్షం అనేది గణపతి స్తోత్రం. ఈ స్తోత్రం త్రిమూర్తులతో సహా పంచభూతాలన్నీ గణపతి స్వరూపమే అంటుంది. ఓం నమో వ్రాతపతయే నమో గణపతయే నమః. ప్రమథపతయే నమస్తే అస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః అనేది ఈ అథర్వ శీర్షంలో ముఖ్యమైన మంత్రపాఠం. స్తోత్ర రూపంలో ఉండి ఈ అథర్వపారాయణం వేగంగా ఫలితాలనిస్తుందని చెప్తారు. భగవంతుడు సాకారుడు, నిరాకారుడు, రెండింటికి అతీతుడు కూడా. భగవంతుని 6 రూపాల్లో ఉపాసిస్తారు. అవి శైవం, వైష్ణవం, శాక్తేయం, సౌరం, గాణాపత్యం మరియు స్కాందం. గణాలకు నాయకుడైన గణపతి స్వరూపాన్ని ఆవిష్కరిస్తోంది అథర్వ శీర్షం. శాంతి పాఠాలతో చెప్పబడిన అథర్వ శీర్షాన్ని ఎవరైతే పఠించి ధ్యానిస్తారో వారు బ్రహ్మస్థితికి చేరుకుంటారు. అన్ని ఆటంకాల నుండి విముక్తిని పొందుతారు. పరమ జ్ఞానాన్ని కైవసం చేసుకుంటారు అంటోంది ఉపనిషత్తు. ఇప్పుడు గణపత్యథర్వ శీర్షోపనిషత్తులో చెప్పబడిన శ్రీ గణపతి అథర్వ శీర్షం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైః అంగైః స్తుష్టువాగంసస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే గణపతయే త్వమేవ ప్రత్యక్షం తత్వమసి త్వమేవ కేవలం కర్తాసి త్వమేవ కేవలం ధర్తాసి త్వమేవ కేవలం హర్తాసి త్వమేవ సర్వం ఖల్విదం బ్రహ్మాసి త్వం సాక్షాదాత్మాసి నిత్యం. ఋతం వచ్మి సత్యం వచ్మి అవత్వం మాం అవవక్తారం అవశ్రోతారం అవదాతారం అవధాతారం అవానూచానమవశిష్యం అవపశ్చాత్తాత్ అవపురస్తాత్ అవోత్తరాత్తాత్ అవదక్షిణాత్తాత్ అవచోర్ధ్వాత్తాత్ అవాధరాత్తాత్ సర్వతో మాం పాహి పాహి సమంతాత్. త్వం వాంగ్మయస్త్వం చిన్మయః త్వమానందమయస్త్వం బ్రహ్మమయః త్వం సచ్చిదానందాద్వితీయోసి త్వం ప్రత్యక్షం బ్రహ్మాసి త్వం జ్ఞానమయో విజ్ఞానమయోసి. సర్వం జగదిదం త్వత్తో జాయతే సర్వం జగదిదం త్వత్తస్థిష్ఠతి సర్వం జగదిదం త్వయి లయమేష్యతి సర్వం జగదిదం త్వయి ప్రత్యేతి. త్వం భూమిరాపో అనలో నిలో నభః త్వం చత్వారి వాక్పదాని త్వం గుణత్రయాతీతః త్వం అవస్థాత్రయాతీతః త్వం దేహత్రయాతీతః త్వం కాలత్రయాతీతః త్వం మూలాధారస్థితోసి నిత్యం త్వం శక్తిత్రయాత్మకః త్వాం యోగినో ధ్యాయంతి నిత్యం.
త్వం బ్రహ్మా త్వం విష్ణుస్త్వం రుద్రస్త్వం ఇంద్రస్త్వం అగ్నిస్త్వం వాయుస్త్వం సూర్యస్త్వం చంద్రమాస్త్వం బ్రహ్మభూర్భువస్సువరో. గణాదిం పూర్వముచ్చార్య వర్ణాదీం తదనంతరం అనుస్వారః పరతరః అర్ధేందులసితం తారేణ రుద్ధం ఏతత్తవ మనుస్వరూపం. గకారః పూర్వరూపం అకారో మధ్యమరూపం అనుస్వారశ్చాంచ రూపం బిందురుత్తరరూపం నాదః సంధానం సంహితా సంధిః. సైషా గణేశ విద్యా గణక ఋషిః నిసృద్గాయత్రీ ఛందః శ్రీమహాగణపతిర్దేవత. ఓం గం గణపతయే నమః. ఏకదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతిః ప్రచోదయాత్. ఏకదంతం చతుర్హస్తం పాశమంకుశధారిణం రథం చ వరదం హస్తేర్బిభ్రాణం మూషకధ్వజం రక్తం లంబోదరం శూర్పకర్ణకం రక్తవాససం రక్తగంధానులిప్తాంగం రక్తపుష్పైః సుపూజితం భక్తానుకంపినం దేవం జగత్కారణమచ్యుతం. ఆవిర్భూతం చ సృష్ట్యాదౌ ప్రకృతేః పురుషాత్ పరం ఏవం ధ్యాయతి యో నిత్యం స యోగి యోగినాం వరః. నమో వ్రాతపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తేస్తు లంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ శ్రీవరదమూర్తయే నమః. ఏతదథర్వశీర్షం యోధీతే స బ్రహ్మభూయాయ కల్పతే స సర్వవిఘ్నైర్న బాధ్యతే స సర్వతః సుఖమేధతే స పంచమహాపాపాత్ ప్రముచ్యతే. సాయమధీయానో దివసకృతం పాపం నాశయతి ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయం ప్రాతః ప్రయుంజానో పాపో పాపో భవతి సర్వత్రాధీయానోపవిఘ్నో భవతి ధర్మార్థకామమోక్షం చ విందతి. ఇదమథర్వశీర్షమశిష్యాయ నదేయం యో యది మోహాద్దాస్యతి స పాపీయాన్ భవతి. సహస్రావర్తనాద్యం యం కామమదీతే తం తమసేన సాధయేత్. అనేన గణపతిమభిషించతి స వాగ్మీ భవతి చతుర్ధ్యామనస్నం జపతి స విద్యావాన్ భవతి. ఇత్యథర్వణవాక్యం బ్రహ్మాద్యాచరణం విద్యాన్న బిభేతి కదాచనేతి. యో దూర్వాంకురైర్యజతి స వైశ్రవణోపమో భవతి యో లాజైర్యజతి స యశోవాన్ భవతి స మేధావాన్ భవతి యో మోదకసహస్రేణ యజతి స వాంఛితఫలమవాప్నోతి యస్సాద్య సమిద్భిర్యజతి స సర్వం లభతే స సర్వం లభతే. అష్టౌ బ్రాహ్మణాన్ సమ్యక్ గ్రాహయిత్వా సూర్యవర్చస్వీ భవతి సూర్యగ్రహే మహానంజా ప్రతిమాసన్నిధౌ వాజప్త్వా సిద్ధమంత్రో భవతి. మహావిఘ్నాత్ ప్రముచ్యతే మహాదోషాత్ ప్రముచ్యతే మహాపాపాత్ ప్రముచ్యతే మహాప్రత్యవాయాత్ ప్రముచ్యతే. స సర్వవిద్భవతి స సర్వవిద్భవతి య ఏవం వేద ఇత్యుపనిషత్. ఓం భద్రం కర్ణేభిः శృణుయామ దేవాः భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైః అంగైస్తుష్టువాగం సస్తనూభిः వ్యసేమ దేవహితం యదాయుః. స్వస్తి నః ఇంద్రో వృద్ధశ్రవాः స్వస్తి నః పూషా విశ్వవేదాः స్వస్తి నస్తార్క్ష్యో అరిష్టనేమిః స్వస్తి నో బృహస్పతిర్దదాతు. ఓం శాంతి శాంతి శాంతి. శాంతి మంత్రానికి అర్థం ఇలా ఉంది: కర్ణములతో శుభమును వినాలి, కళ్ళతో శుభములను చూడాలి, స్థిరమైన అంగములతో గణపతిని స్తోత్రం చేయాలి. ఆయురారోగ్యాలను ప్రసాదించే దేవతలు మన పూజలతో ప్రసన్నులు కావాలి. ఇంద్రుడు, విషయజ్ఞానం కలిగిన పూష, దుష్టనాశకుడైన గరుడు మనల్ని అనుగ్రహించుగాక. బృహస్పతి మాకు క్షేమాన్ని ప్రసాదించుగాక. గం గణపతయే నమః. యూట్యూబ్ వ్యూయర్స్ను అమృతవర్ష